హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అనేది నెక్ తక్కువ ఉన్నప్పుడు ఆమ్ రౌండ్ ఎంత పెట్టవచ్చు, లేదా మీకు తెలుసుంటే నాకు చిన్న కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ పైకి ఉన్నప్పుడు ఆమ్ రౌండ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది ఈ విషయం చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను. సో ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ అయితే నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్జిన్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 13 ఇంచులు బ్లౌజ్ పొడవు పెట్టేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చి 8 ఇంచులు, బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఖర్చు కోసం 2 ఇంచులు. చెస్ట్ లూజు నడుము లూజ్ 8 ఇంచులు ఉన్నప్పుడు చెస్ట్ లూజు 8కి 1.5 కలుపుకోవాలి. అప్పుడు 9 ఇంచులు వస్తుంది, 9.5 ఇంచులు. ఆ 9.5 ఇంచుల్ని చెస్ట్ మార్కింగ్ చేసుకొని ఖర్చు 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డౌన్ నెక్ కోసం ఇలాగా 3 ఇంచులు నెక్ విడుతు కోసం 3 ఇంచులు, షోల్డర్ కోసం పైన 3 ఇంచులు అనేది పెట్టుకోవాలి. అంటే కింద రౌండ్ తిరిగే దగ్గర 3 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ విడుతు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. 5.5 ఇంచులు. 5.5 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్గా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర 5 2 పాయింట్లకి ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని కార్నర్లో 1.5 పెట్టుకొని ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. సైడ్ ఖర్చులకి ఇలా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. మధ్యలో డాట్ కోసం చూడండి, మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టి 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అటు ఒక 1/2 ఇంచ్, ఇటు ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది డ్రా చేసుకోవాలి. వీల్ మార్కర్తో ఈ డాట్ దగ్గర మార్కింగ్ పెట్టాము అంటే చూడండి, మార్కింగ్ పెట్టింది కనిపిస్తుందిగా, అక్కడ ఈ విధంగా మార్కింగ్స్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టిన విధంగా మొత్తం 2 బ్లౌజుల్ని ఒకేసారి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఒకే ఆదికి సంబంధించినవి ఇలా ఉన్నప్పుడు మీరు ఇలా ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు. పూర్తిగా కటింగ్ చేసిన తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్గా కట్ చేసుకోవాలి. ఆ 2 ఇంచుల దగ్గర ఖర్చు అనేది పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా డాట్ దగ్గర ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్ ఖర్చు సైడ్ ఉండే క్రాస్ ఇప్పుడైతే కట్ చేయట్లేదండి, లాస్ట్లో అయితే కటింగ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. పైన ఎక్కువలు తక్కువలు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఆ లైన్ని కటింగ్ అయితే చేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకు అంటే హెమ్మింగ్ పట్టీ కోసం పెట్టేసుకొని ఇప్పుడు ఈ హెమ్మింగ్ లైన్ నుండి ఆది బ్లౌజ్ పొడవు వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. సో మన కస్టమర్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. 10 ఇంచులు పెట్టి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. 10.5 ఇంచులు అయితే పెట్టుకోవచ్చు. సైడు ఈ విధంగా 3.5కి హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. ఇలా స్కేల్తో లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి 2.5 ఇంచుకి ఒక మార్కింగ్, 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకొని ఈ సైడ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఈ విధంగా ఆమ్ రౌండ్ అనేది పట్టేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఇలాగా డ్రా చేసుకోవాలి. స్కేల్తో క్రాస్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకొని అక్కడ నుండి 1 ఇంచ్ దగ్గర నుండి హ్యాండ్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా అంతేనండి, ఆది బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతా కరెక్ట్గా పెట్టుకొని సైడ్ 2 ఇంచుల ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఎలాగైతే డ్రా చేసామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని మెయిన్ మధ్యలో ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ సైడ్ పీస్ కూడా కటింగ్ చేసేసుకొని ఇక్కడ మెయిన్ మనం ఎక్కడికైతే లూజ్ మార్కింగ్ పెట్టామో అక్కడికి ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఖర్చు దగ్గర నుండి 1 ఇంచ్కి పెట్టుకొని
మధ్యలో ఒక హాఫ్ ఇంచుకి పెట్టాలి. ఈ సైడ్ ఖర్చు దగ్గరికి ఎంత పొడవు ఉందో చూసుకొని అందులో కరెక్ట్గా మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్ కటింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసేసుకొని ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇదో చూడండి, ఈ ఖర్చు తీసిన సైడు ఫ్రంట్ అని గుర్తుపెట్టుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే కాదండి, నార్మల్ కటింగే, స్ట్రైట్ కటింగ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ తీసుకొని మనకు ఎటైతే కరెక్ట్గా పీస్ అనేది సరిపోతుందో ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు పెట్టాను కదా, ఇది కరెక్ట్ అండి. కాకపోతే మళ్ళీ ఒకసారి ఇటు సైడ్ నుంచి కూడా చూసుకోండి, ఎందుకంటే షేప్ బెల్ట్కి దానికి పీస్ అనేది ఎక్కడన్నా ఎక్కువ వస్తే అక్కడ మీరు కరెక్ట్గా చూసుకోవచ్చు. అయితే నేను సెకండ్ టైం ఎలా అయితే పెట్టానో అటువైపే నాకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది. ఫస్ట్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఎక్కడైనా సరిపోయింది, షేప్ బెల్ట్కి కూడా ఉంది అనుకుంటే అక్కడ కటింగ్ అనేది చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి, షోల్డర్తో సహా. ఆర్మ్ రౌండ్ దగ్గర వీల్ మార్కర్తో రబ్ చేసుకోండి, నెక్ దగ్గర కూడా రబ్ చేసుకోండి. అప్పుడే మనకి కింద నుండే బ్లౌజ్కి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. పైన బ్లౌజ్ పీస్ తీసేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర వీల్ మార్కర్తో ఎక్కడైతే మనము రబ్ చేసామో అక్కడ ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కోసం కూడా అదే విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఈ మిగిలిన దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింది వైపున 2.5 ఇంచుకి పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో కొలుసుకోవాలి. దానికన్నా ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే 4వ ఉక్స్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ సైడ్ ఖర్చు అంటే ఖర్చు సైడ్ ఖర్చుకి ఎంత పొడవు ఉందో చూసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఖర్చుతో కలిపి. మెయిన్ డాట్ పొడవు కూడా ఇదే విధంగా కొలుచుకోవాలి. మెయిన్ డాట్ కొలిచేటప్పుడు లాగకూడదండి, లాగకుండా కొలుచుకోండి, అప్పుడే మీకు క్లారిటీగా వస్తుంది. ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి 5 ఇంచులు పెట్టి అందులో 2 ఇంచులు మాత్రమే ఈ విధంగా డాట్ కోసం తీసుకోండి. 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 4వ ఉక్స్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి నుండి ఈ కింద సైడ్కి మార్కింగ్ పెట్టాం కదా అక్కడికి కలుపుకుంటూ సైడ్లో కలిపేసుకోవాలి. ఫ్రంట్ నెక్ని ఈ విధంగా బాక్స్ లాగా గీసుకొని రౌండ్ నెక్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మనము మొత్తం ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో మీరు చూడవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రంట్ కటింగ్ అయితే అయిపోయింది కదా. మనం ఎక్కడైతే మార్కింగ్స్ పెట్టామో అక్కడ ఖర్చులు అయితే పెట్టేసుకోండి మెయిన్ డాట్వి. అలాగే ఉక్సు పట్టి సైడు 4 ఇంచులు పొడవు ఉంది, అందులో 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. డాట్ పొడవు 2.5 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచ్ అనేది అటు ఇటుగా డ్రా చేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్స్ అయితే వేసుకోవాలి. 3వ డాట్ పొడవు 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ ఇటు మార్కింగ్ పెట్టుకోవాలి. వీల్ మార్కర్తో ఈ మార్కింగ్స్ దగ్గర రబ్ చేసి పెట్టాము అంటే, రబ్ చేసుకున్నాము అంటే బ్యాక్ సైడ్ ఉండే క్లాత్కి కూడా మార్కింగ్స్ అయితే పడతాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని నెక్కుని సైడ్ ఉండే ఖర్చు సైడ్ ఉండే 1/2 ఇంచ్ ఖర్చుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ 2 పీసుల్ని ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ 2 సమానంగా వచ్చేలాగా చూసుకోవాలి. సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని షేప్ బెల్ట్ పొడవు, ఖర్చు సైడ్ ఎంత వెడల్పు పెట్టుకోవాలి, మెయిన్ డాట్ దగ్గర ఎంత వెడల్పు పెట్టాలి, ఫ్రంట్ ఎంత వెడల్పు పెట్టాలి అనేది చూసుకోవాలి. ఇలాగా డాట్ పొడవులు చూసుకొని
మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం ఈ మిగిలిన క్లాత్లో డబల్ ఫోల్డ్ అనేది పెట్టుకోవాలి. ఈ డబల్ ఫోల్డ్ పెట్టేసుకొని బెల్ట్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు, ఖర్చు సైడ్ 2.5 ఇంచులు, మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇంచులు, ఉక్సు పట్టి సైడ్ 3 ఇంచులు. ఈ విధంగా కొలతలు అనేది పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి. ఈ 3 మార్కింగ్లు ఈ విధంగా కలుపుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, రెండవ క్లాత్కి కూడా ఫస్ట్ కట్ చేసిన క్లాత్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక చిన్న ఖర్చు అయితే పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకేసారి 2 బ్లౌజుల్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.